जमयो भवाय नमः शङ्कराय नमः स्तराय नमः शिवाय शिवधराय च हरिभ्यो हरिनिरन्तरम् నమస్కారం. నీకు బోనాలంటే బోనాలు అమ్మవారికి బోనం సమర్పించాలనేటువంటి సంకల్పంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చరిత్రలో మీకు అందరికీ తెలిసినటువంటి మన యొక్క సంస్కృతి మరి తెలంగాణ రాష్ట్రం నిర్మించిన తర్వాత 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిమాండ్ బోనాల పండుగని రాష్ట్ర పండుగగా చేయించాలనేటువంటి డిమాండ్ని మనం ప్రతి చెప్తుండే. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ఏంటంటేనే మరి బోనాల జాతరని రాష్ట్ర పండుగని అనౌన్స్ చేయడమే కాకుండా దేవాలయాల ఆధ్వర్యంలో మీకు ముప్పు కూడా గౌరీ కూడా అక్కన్న బాలయ్య దేవాలయం కానివ్వండి 10 సంవత్సరాలు 3 నెలల ముందే మనము ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ఉపయోగించుకొని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఆ తర్వాత దేవాలయాలు చరిత్రలో బస్తీలలో ఉన్నటువంటి దేవాలయాలకు ఆర్థిక సాయం అందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు చూస్తున్న 3 సంవత్సరాల నుంచి ఎవరు ఇక్కడికి వస్తున్నారు, ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో కూడా మీకు కన్నారా మీరు చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి సోదరులారా మీకు అందరూ చెప్పేది ఒకటే, అమ్మవారి దయవల్ల ప్రజలందరూ ఆరోగ్యంతో అష్ట ఐశ్వర్యాలతో పాపలతో సంతోషంగా ఉంది. బోనాల పండుగ అనేది ఒక గొప్ప వరం. మన ఒక హైదరాబాద్ కాకుండా రాష్ట్రం దేశం ఎక్కడ చూసినా కానీ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందంటే రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాతనే మన విశిష్టత పెరిగిపోయింది. నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ పూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలి, రైతాంగం సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. మరి ప్రతి ఒక్క కులం కానీ మతం కానీ అందరం అన్నదమ్ముల బాగా ఉండి ఐక్యతను సాధించి ఈ రోజు మన యొక్క భాగ్యనగర బోనాన్ని విశ్వవ్యాప్తం చేసే సందర్భాన్ని ఇప్పుడు గౌరవనీయులు మరి కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు దాని తర్వాత అమ్మవారి బోనాల జాతర చేసిన మా ఆడపిల్లలకు అన్నదమ్ములకు పైన ఉన్న గౌరవనీయులు రాజు యాదవ్ గారు, ప్రభు గౌడ్ గారు, మధు యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, వెంకటేష్ గారు, రమేష్ గౌడ్ గారు, ఇంకా ఉమ్మడి దేవాలయాలు మధు యాదవ్ గారు, అదేవిధంగా పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం 3-4 గంటల నుంచే మరి ఇంట్లో తయారయ్యి బ్రహ్మాండంగా బోనమెత్తి ఇక్కడికి ఎంతో పరిశ్రమలతో తరలి వచ్చిన మా అన్నదమ్ముల బాలకులందరికీ మరొకసారి బోనాల శుభాకాంక్షలు. అమ్మవారి
రైతులు సంతోషం ఉండాలి, వర్షాలు బాగా పడాలి, హైదరాబాద్లో కూడా వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు బాగా జరగాలి. అట్లాగే మా తల్లి ఆశీస్సులతో మన దేశం కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ ఇక్కడికి ఆ పండుగ